Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, సో అది ఎవరెవరికి బెటర్, ఎవరెవరైతే అవాయిడ్ చేయాలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. జనరలీ టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్. ఇది ఈ హార్మోన్ అనేది జనరలీ ఒక 35 to 38 ఇయర్స్ క్రాస్ అయిన మేల్స్లో చిన్నగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీన్ని ఎట్లా అంటారంటే ఎవ్రీ ఇయర్ 1% ఆఫ్ టెస్టోస్టిరాన్ విల్ బి లాస్ట్ అంటారు. సో ఒక్కసారి 40-45 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత మీ బాడీలో టెస్టోస్టిరాన్ చాలా లోగా ఉంటే అప్పుడు మేము టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ గురించి డిస్కస్ చేస్తాం. టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ ఈజ్ వెరీ సేఫర్ ఇన్ పీపుల్. అంటే ఎవరికి ఇవ్వచ్చు అనేది జనరలీ మాట్లాడుకున్నట్టయితే ఇది యంగ్స్టర్స్లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే యంగ్స్టర్స్లో ఎందుకు అవాయిడ్ చేస్తామంటే ఒకసారి యంగ్స్టర్స్లో మనం టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన బాడీలో న్యాచురల్ ప్రొడక్షన్ యాక్సెస్ ఉంటుంది, హైపోథాలమో పిట్యూటరీ గోనాడ్ యాక్సెస్ అని ఉంటుంది. ఇది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్పర్మ్ పర్మనెంట్గా జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యంగ్స్టర్స్లో కానీ ఎవరైనా ఏజ్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ బేబీస్ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళకి టెస్టోస్టిరాన్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రాఇండికేటెడ్. అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇవ్వడం ద్వారా మనకి యాక్సెస్ దెబ్బతిని స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయాలి. సో దీని డోసేజ్ ఎలా ఉంటాయి, నార్మల్గా ఇఫ్ టెస్టోస్టిరాన్ చాలా లో ఉంటే ఒక యంగ్స్టర్స్లో ఆల్వేస్ న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోనికి ట్రై చేయమని చెప్పాలి. సో న్యాచురల్గా టెస్టోస్టిరాన్ ఎలా పెరుగుతుంది, సో జనరలీ మార్నింగ్ సన్లైట్స్లో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే టెస్టోస్టిరాన్ న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సింపుల్ కొద్దిగా వర్కౌట్స్ చేస్తే, అంటే ఎప్పుడైనా మీరు డంబల్స్ లాంటివి చేస్తే మజిల్ పంప్ అవుతున్న కొద్దీ మీ టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెల్దీ డైట్ తీసుకోవడం ద్వారా కూడా టెస్టోస్టిరాన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది యంగ్స్టర్స్లో. అదే ఓల్డ్ పీపుల్లో, అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు, ఒక 45 to 50 ఇయర్స్ క్రాస్ అయిపోయింది అనుకుంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళకి టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేయొచ్చు. బేసిక్లీ ఆల్వేస్ స్టార్ట్ విత్ 250 mg అని ఉంటుంది. ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు టెస్టోస్టిరాన్ అది ఒక్కసారి ఇస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఇఫ్ ఎట్ ఆల్ చాలా సివియర్గా ఉంటే తప్ప 1 గ్రామ్ టెస్టోస్టిరాన్ ఇస్తే ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు ఉన్న స్టడీస్లో ఏంటి అంటే ఇది మన ప్రోస్టేట్ క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది అని, టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది అనేది ఒక పాత అపోహ. ఇప్పుడు చాలా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి. ఇది టెస్టోస్టిరాన్ తీసుకోవడం ద్వారా ప్రోస్టేట్కి ఎటువంటి ఇష్యూస్ లేవు. అది తీసుకోవడం ద్వారా ఆల్రెడీ ప్రోస్టేటిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ ఇవ్వడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ ఈస్ ఎ వెరీ గుడ్ థెరపీ, బట్ యంగ్స్టర్స్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా చాలా మందికి చూసేది ఏంటంటే యంగ్ బేబీస్లో, అంటే ఇప్పుడు ఒక 7 to 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్ బేబీస్లో పెనిస్ సైజ్ చిన్నగా ఉంది అని కొన్ని దగ్గరలో డాక్టర్స్ ఓవర్ ఎంతూజియాస్టిక్ అయి టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళ న్యాచురల్ బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళని న్యాచురల్గా బ్లూమ్ గానికి చూడాలి. లేకపోతే టెస్టోస్టిరాన్కి చాలా ప్రత్యామ్నాయ డ్రగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హెచ్సిజీస్ అంటాం, హ్యూమన్ కోరియానిక్ గోనాడోట్రోపిన్స్ అంటాం. సో ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్స్టర్స్లో నో టెస్టోస్టిరాన్. ఓల్డ్ పీపుల్ టెస్టోస్టిరాన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇష్యూస్ లేవు, చాలా సేఫ్. స్టార్ట్ విత్ 250 mg, మ్యాక్సిమం డోసేజ్ 1 గ్రామ్ వరకు ఇవ్వచ్చు. సో 1 గ్రామ్ తీసుకుంటే 1 ఇయర్ వరకు మళ్ళీ ఇంజెక్షన్ అవసరం లేదు. 250 తీసుకుంటే ఎవ్రీ 3 monthsకి రిప్లేస్మెంట్ థెరపీ అవసరం అవుతుంది. అదే యంగ్స్టర్స్లో న్యాచురల్గా ప్రొడ్యూస్ కావడానికి ఎంకరేజ్ చేయండి. న్యాచురల్గా ఎంకరేజ్ చేయాలంటే నార్మల్ మార్నింగ్ సన్లైట్లో కూర్చోండి, హెల్దీ డైట్ తీసుకోండి, జిమ్ చేయండి. జిమ్ చేయడం ద్వారా టెస్టోస్టిరాన్ న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. సో టెస్టోస్టిరాన్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది పెద్దగా ఎఫెక్ట్ కాదు. టెస్టోస్టిరాన్ వల్ల ఎరెక్షన్స్ పైన ఎఫెక్ట్ కాదు. టెస్టోస్టిరాన్స్ వల్ల మన న్యాచురల్ బాడీ యాక్షన్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి. సో టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీని చాలా లైట్గా తీసుకోవద్దు. దానికి సింపుల్ చిట్కాల ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చినాక కలవండి. థ్యాంక్ యూ.